హాయ్ అండి. పప్పు నానబెట్టి మిక్సీ పట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్‌గా ఉప్మా చేసుకునే రవ్వతో వడలైతే చేశాను. సూపర్ టేస్టీగా వచ్చాయి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. దానికోసం అయితే ఒక ప్యాన్‌లో అయితే 2 కప్స్ వాటర్ తీసేసుకొని కొంచెం సాల్ట్, కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఏ కప్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్‌తో 1 కప్పు రవ్వ తీసేసుకొని కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్‌లో. ఇలా కొంచెం గట్టి పడిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చపాతీ ముద్దలాగైతే చేసేసుకొని వడ షేప్‌లో అయితే చేసేసుకోవాలి. ఈ వడలు చేయడం అయితే చాలా ఈజీ అండి. ఇలా రౌండ్ చేసేసి మధ్యలో హోల్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఆయిల్‌లో అయితే డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి రవ్వతో చేసిన క్రిస్పీ వడలు అయితే రెడీ అయిపోతాయి. సో మరిన్ని రెసిపీస్ కోసం నన్ను ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. బాయ్.